సరదాగా అన్నావా? ఏంట్రా సరదా? రాత్రి ఆయనకి గుండెపోటొచ్చింది తెలుసా నీకు? ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావా అని టెన్షన్ పడుతున్నారు. ఐ హేట్ మై ఫాదర్ బట్ ఐ లవ్ మై సన్ అంటారు. ఇట్స్ ఎ కొటేషన్. నా తండ్రిని నేను ద్వేషిస్తాను, కొడుకును మాత్రం ప్రేమిస్తాను అని. నాలా నా కొడుకు అవ్వకూడదనే అనురాగం, నా కొడుకు తండ్రి పేరు నిలబెట్టాలనే స్వార్థం. ఏమండి, వాడు ఇంకా రాలేదండి. బస్ ఏమైనా దొరకలేదేమని. నాన్న, అన్నయ్య వచ్చాడు. ఇంటర్వ్యూ ఏమైందన్నా? కార్తీక్, ఇవాళ కూడా సంఘ సేవలో పడి ఇంటర్వ్యూ అటెండ్ అవటం మానేసావా నాన్న? లేదు నాన్న, ఇన్ని రోజులు ఇంటర్వ్యూకి వెళ్లకుండానే వెళ్ళాననే అబద్ధాలు చెప్పేవాణ్ణి. ఈరోజు నిజంగానే అటెండ్ అయ్యాను, సెలెక్ట్ కూడా అయ్యాను. కానీ గెట్అవుట్ అనేసారు. సెలెక్ట్ అయిన తర్వాత అలా ఎందుకంటారు నాన్న? అంటే అన్నారులేండి, ఇక్కడెవరికీ ఏ నష్టమూ లేదు. ఆ ఉద్యోగానికి నా కొడుకుని సెలెక్ట్ చేసుకోకపోవడం వాళ్ళ బ్యాడ్ లక్, వాళ్ళ కంపెనీ బ్యాడ్ లక్. అసలేం జరిగిందో చెప్పన్నయ్యా. వెరీ సింపుల్ హారిక, నేను చేసిన తప్పులకి నాకు పడిన పనిష్మెంట్ ఇది. ఇంటర్వ్యూలు ఎగ్గొట్టి మరి ఎంతో మందికి హెల్ప్ చేసిన వాడివి నువ్వు తప్పు చేయడం ఏంటి? నీకు పనిష్మెంట్ ఏంటన్నయ్యా? చూడు, ఎంతమందికి నీలాంటి మంచి మనసుంటుంది. నువ్వేం బాధపడకు. నిన్నొద్దనుకున్న వాళ్లే నిన్ను బతిమిలాడి మరీ తీసుకెళ్తారు. కొడుకుని వెనకేసు రావటంలో ఎవరైనా నీ తర్వాతేనే. అమ్మా, నన్ను గెట్అవుట్ అన్నది ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎవరు నాన్నా? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మా? సుబ్బలక్ష్మ? సుబ్బలక్ష్మి నాన్నా, ఒకరోజు నువ్వు ఫైల్ మర్చిపోతే ఆ ఫైల్ మన ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి ఆ అమ్మాయినా? అవును నాన్న. మాటిమాటికి మన ఇంటికొచ్చి నీ మీద చాడీలు చెప్పి మీ నాన్న ముందు నిన్ను బ్యాట్ చేసేది ఆ అమ్మాయేనా? అవునమ్మా. అదేమిట్రా, ఆ అమ్మాయికి ఇంటర్వ్యూకి సంబంధం ఏమిటి? మనందరం అనుకున్నట్టు ఆ అమ్మాయి సుబ్బలక్ష్మి కాదు నాన్న. మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీ ఎండి. కంపెనీ ఎండి? వాట్? ఏం మాట్లాడుతున్నావురా? సుబ్బలక్ష్మి కంపెనీ ఎండియా? ఏంటన్నయ్యా, కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేను చెప్తాను. ఆ అమ్మాయి పేరు సుబ్బలక్ష్మి కాదు, శిరీష. శిరీషనా? అవునమ్మా. ఆ శిరీష చిన్న వయసులోనే నేషనల్ అవార్డు తీసుకుని ద యంగెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైనర్. తనేనా? తనే. మన ఇంటికొచ్చే సుబ్బలక్ష్మే అక్కడ ఎండి సీట్లో శిరీషగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న. నాన్నగారు ఎప్పుడు శిరీషలా పేరు తెచ్చుకోవాలి అంటుండేవారు కదా. ఒకరోజు మాటల్లో శిరీష నా లవర్ అని, నా కోసం పడి చచ్చిపోతుందని సుబ్బలక్ష్మి ముందు డబ్బా కొట్టాను. సుబ్బలక్ష్మే శిరీష కాబట్టి పర్సనల్ రివెంజ్ తీర్చుకుంది. అవును,
ఆ రేంజ్ అమ్మాయి మన ముందు ఇంత లో ప్రొఫైల్ ఎందుకు మెయింటైన్ చేసిందబ్బా? నేను మీ అబ్బాయిని ఇష్టపడ్డాను కాబట్టి. అవును అంకుల్, నేను మీ అబ్బాయిని ప్రేమించాను. ఆంటీ, మీ కార్తీక్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఏంటి హారిక అలా చూస్తున్నావు? నువ్వు మా అన్నయ్యని ప్రేమించావా? ఏ ప్రేమించకూడదా? మా కార్తీక్ని ప్రేమించాల్సిన అవసరం నీకేంటమ్మా? అవసరాన్ని బట్టి ప్రేమించకూడదంటే నీకోసం కోటీశ్వర్లు క్యూలో నిలబడతారు కదమ్మా. క్యూలో నిలబడే వాళ్ళు నాకొద్దా అంటే నాకు కార్తీక్ కావాలి. మా కార్తీక్ నీకు కరెక్ట్ కాదు. అవును, నా కొడుకు నీకు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంకుల్? ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయిలో ఉండటమే కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెకానిక్ కొడుకు కోటీశ్వరాలను ప్రేమిస్తే ఆమె తండ్రికి కోపం వస్తుంది. అది తప్పు కాదు. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. నా తల్లిదండ్రులకి నేనంటే చాలా ఇష్టం అంకుల్. నేను కోరుకున్నది వస్తువైనా, చేసుకోబోయే మనిషి అయినా నా కోసం తీసుకొస్తారు. నాకు కార్తీక్ మంచితనం నచ్చింది. ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం నచ్చింది. ఏ స్వార్థం లేని తన మనస్తత్వం నచ్చింది. అందుకే గొప్పింటి అమ్మాయిగా కాకుండా పేదింటి అమ్మాయిగా కార్తీక్ చుట్టూ తిరిగాను. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ శుభలక్ష్మివే. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. ఒక డబ్బున్న అమ్మాయి మధ్యతరగతి వాడిని ఇష్టపడి 4 నెలల తర్వాత మాట మార్చేస్తుందని భయపడుతున్నారా? ఎప్పటికైనా అదే జరుగుతుంది. ప్రాణం పోయిన మాట తప్పనంకుల్. తొందరపడి మాటివ్వద్దు. నేను మాట తప్పితే నేను చనిపోయినంత ఒట్టంకుల్. కార్తీక్, నువ్వు ఒప్పుకుంటే నేను అదృష్టవంతురాల్ని అనుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోతే ఒప్పుకునేంతవరకు ఎదురు చూస్తుంటాను. నాకెందుకో సుబ్బలక్ష్మి కరెక్ట్ అనిపిస్తోందన్నా. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం అంటారు కదా. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయి. నేను కార్తీక్ని ప్రేమించాను కాబట్టే నా భర్త స్థానం ఇవ్వడం కోసం ఆఫీస్లో నీకు జాబ్ ఇవ్వలేదు. అంతే తప్ప ఇందులో ఎలాంటి రివెంజ్ లేదు. నాకింకా అయోమయంగా ఉందమ్మా. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. మావయ్య, మీరు కూడా. వదిన నాకు నచ్చిందిరా అన్నయ్య. ఇంతకంటే మంచి సుబ్బలక్ష్మి నీకు దొరకదురా.
లేమ్మా. ఏంటి అలా చూస్తున్నా? నా ప్రపోజల్ని నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా? యాక్సెప్ట్ చేసినట్టే. ఫైల్ తీసుకో. సరేరా, బయటకెళ్దాం. అది కాదు, నా మాట విను. అత్తయ్య చెప్పండి. మావయ్య, నాకు కార్తీక్తో బయటికి వెళ్ళాలనుంది. చెప్పండి మావయ్య. చెప్పండి అత్తయ్య, ప్లీజ్. వెళ్ళు నాన్నా. అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా ఓకే అనేశారు. సరే హరిక, బాయ్. రా, కూర్చో. ఏంటండి ఇది? గీత, ఇది కల కాదు, నిజమే. అవునమ్మా. ఇది నీ కారే, కూర్చో. ఊ. అది కాదు, మీరు. హలో, మీరేంటి? నా పేరు శిరీష. శిరీష అని పిలు, లేదంటే సుబ్బలక్ష్మి అని పిలు. మీరు అన్నావంటే చంపేస్తాను. సి కార్తిక్, నువ్వు నువ్వులా ఉంటేనే నాకిష్టం. అర్థమైందా? కళ్ళు కళ్ళు కలిసే వేళ విడియం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఇదేందం గుండెలు గుండెలు తప్పే వేళ ఏదో మైకం తప్పే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఇదేందం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నేను పిలిచినప్పుడు రా. ఓకే. బాయ్ డాడీ. బాయ్ తల్లి. హాయ్ డార్లింగ్. ఏంటి, మేడం గారి ముఖంలో ఏదో తెలియని ఆనందం కనబడుతుంది? మనసులో అంతుపట్టలేని ఆనందం ఉంటే అది ముఖంలో కనిపిస్తుందమ్మా. ఎగ్జాక్ట్లీ అంకుల్. ఏంటో అంత ఆనందం? నేను చెప్పే ముందు నేను అడిగే ప్రశ్నలకి మీరిద్దరూ సమాధానం చెప్పాలి. ఏంటి మేడం? నేనొక గిఫ్ట్ ని గాని ఒక డ్రెస్ ని గాని సెలెక్ట్ చేసే ముందు అవి చాలా బాగున్నాయని అంటావు కదా? అవును. నిజంగా నా సెలెక్షన్ అంత బాగుంటుందా? నంబర్ 1 సెలెక్షన్. థ్యాంక్స్ అంకుల్. నేను నలుగురికి సహాయం చేసినప్పుడు, ల్యాండ్ ని కార్మికులకి దానం చేసినప్పుడు నేను చాలా మంచి పని చేశానని మీరు చెప్తూ ఉంటారు కదా? అవును. అంటే అంటే నేను తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయనేగా దాని అర్థం? 100%. ముక్కుసూటిగా మాట్లాడే శిరీష ముక్కెక్కడా అంటే ఇదిగో ఇక్కడుందంటూ చుట్టూ తిప్పి చూపించినట్టు చెప్తున్నావు. స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పు. నా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయంలో నేనొక నిర్ణయం తీసుకుని ఒకటి సెలెక్ట్ చేశాను. అది ముందు మీకు నచ్చితే నా డెసిషన్ కరెక్ట్ అని హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటది? తీసుకొస్తాను, ఉండండి.
ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతుంది కదా డాడీ? అవునమ్మా. ఏదో తీసుకొస్తానన్నావు. అంకుల్, నేను తీసుకున్న నిర్ణయం, నేను సెలెక్ట్ చేసిన మనిషి ఇతనే. వీణ్ణి తీసుకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఐ లవ్ కార్తిక్ పల్లవి. నా సెలక్షన్ మీకు నచ్చిందా? ఉద్యోగం కోసం ఫైల్ పట్టుకుని రోడ్డు మీద కనబడ్డవన్నీ నెత్తి మీద వేసుకుని తిరిగే వీణ్ణి శిరీష ప్రేమిస్తుందా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎందుకు నమ్మలేకపోతున్నావమ్మా? డాడ్, ఇతని గురించి మీకు తెలీదు. శిరీష గురించి మనకు తెలుసు కదమ్మా. నా ఫ్రెండ్కు సూట్ అయ్యేవాడి గురించి నేను ఎక్కడెక్కడో ఊహించుకున్నాను. ఎక్కడెక్కడో అంటే? అంటే అంటే ఆకాశంలో ఉంటాడా? భూమి మీద కదా ఉంటాడు. అది కాదు డాడీ, నా బాధ మీకు అర్థం కావట్లేదు. అర్థమైందమ్మా. నీ ఫ్రెండ్ మీద నీకున్న ప్రేమతో మాట్లాడుతున్నావని అర్థమైంది. కానీ ఒక్క విషయం శిరీష, సెలక్షన్ 200% కరెక్ట్. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఈ అబ్బాయి గురించి నీకు ముందే తెలుసు కదా. ఇతని క్యారెక్టర్ మంచిది కదా. చాలా మంచివాడు. ఎవరి ఆపదలో ఉన్నా తనే ముందుంటాడు. అంటే శిరీషలా నలుగురు గురించి ఆలోచించే మనస్తత్వమే కదా. మరి అందంగా లేడా? శిరీషకి పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంకా లేనిది ఒక్కటే, డబ్బు. అది శిరీష దగ్గర ఉంది కదమ్మా. చూడమ్మా, నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నా అది నంబర్ 1. అందులో నువ్వు నెగిటివ్గా ఆలోచించాల్సిన పాయింట్ ఒక్కటి కూడా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. కార్తిక్, మరి నా బ్లెస్సింగ్స్ తీసుకోరా?
గోల్డ్ మెడల్ కొట్టేశావే. రా కార్తిక్, యు ఆర్ సో లక్కీ యంగ్ మ్యాన్. ఏంటమ్మా కార్తీక్ మూగవాడా? ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మూగవాడా? వీడి గురించి మీకు తెలీదు డాడీ. నోరు తెరిస్తే అబద్ధాలు, డబ్బాలో రాళ్లు వేసినట్టు వాగుతూనే ఉంటాడు. ఏమ్మా కార్తీక్ని ఇంటికి తీసుకెళ్ళావా? టైం చూసుకొని తీసుకెళ్తాను అంకుల్. ఎనీహౌ ఆల్ ద బెస్ట్. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రేపు పెళ్ళయ్యాక నా సిరిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, లేదంటే చచ్చిపోతావురా. ఏ పల్లవి, మాట మాటకి అరే ఒరే అనకే. వామ్మో వామ్మో, ఎంత ఘోరం, ఎంత నేరం. చూసారా డాడీ, అప్పుడే కాబోయేవాడి వైపు పార్టీ మార్చేసింది.